ఏమండి, ఎక్కడికైనా వెళ్తున్నారా? కొంచెం అలా బయటికి వెళ్దామని వెళ్తున్నాను. ఏమైనా పని ఉందా? అవునండి. చూడండి, చిన్న కోడలికి ఏమైందో తెలియడం లేదు, కానీ తను తిన్న వెంటనే వామిటింగ్ చేసుకుంటుంది. తను చాలా నీరసంగా ఉన్నట్లు అనిపిస్తుంది. అందుకే తన ఇంటి పనులు కూడా చేయలేకపోతుంది. దీనివల్ల పెద్ద కోడలు తన మీద కోపడుతూ ఉంటుంది. అందుకే చిన్న కోడల్ని మంచి హాస్పిటల్లో చూపిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. అసలే మన కొడుకు కూడా లేడు కదా, వాడుండుంటే వాడే హాస్పిటల్కి తీసుకెళ్ళి చూయించుకొచ్చేవాడు. నేను చాలా రోజుల నుంచి అదే విషయం చెప్తూ వస్తున్నాను, కానీ ఎవరూ నా మాట వినలేదు. వాడు వెళ్ళి చాలా కాలం అయింది. వాడు ఇంకా రావడానికి కూడా చాలా టైం పడుతుంది. అత్తయ్య, మీరెంత అమాయకులు. మీ కోడలికి తన భర్త కూడా గుర్తులేడు. ఆమె తన ప్రియున్నే తలుచుకుంటుంది. అందుకే అతనితో రహస్యంగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ గీత మీద నాకు చాలా నమ్మకం ఉంది. మీ చిన్న కోడలు అందరినీ మోసం చేస్తుంది. ఎందుకో నాకు అర్థం కావట్లేదు. కానీ అందరికన్నా ఎక్కువ ద్రోహం మర్దికే చేస్తుంది. నేను నా తోటి కోడల్ని ఖచ్చితంగా పట్టుకుంటాను. నేనేం చేయాలండి? ఈరోజు కోడలతో మాట్లాడు. తను హాస్పిటల్కి ఎందుకు వెళ్ళట్లేదో అడుగు. సరే అండి, నేను ఇప్పుడే కోడలతో మాట్లాడతాను. ఈ వామిటింగ్స్ ఇంకా ఎన్ని రోజులు అవుతాయి? ఎన్ని నెలల పాటు అవుతాయి? ఈ వామిటింగ్స్ వల్ల నేను ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతున్నాను. చాలా నీరసంగా ఉంది. కొన్నిసార్లు ఏమీ చేయాలనిపించడం లేదు. కొన్నిసార్లు ఏ స్మెల్ కూడా నచ్చట్లేదు. నేనేం చేయాలి? నాకేమీ అర్థం కావట్లేదు. గీత. అత్తయ్య, చెప్పండి. నీకు ఒంట్లో బాగోలేకపోతే పద, ఈరోజు నేను హాస్పిటల్కి తీసుకెళ్తాను. లేదత్తయ్య, నేను బాగానే ఉన్నాను. నాకేమైంది? కోడలా, ఇందాక నీ గదిలోకి వచ్చాను. నువ్వు వామిటింగ్ చేసుకుంటున్నావు కదా, నీకేమైంది? పదే పదే ఎందుకు వామిటింగ్ చేసుకుంటున్నావు? అత్తయ్య, ఎందుకు మీరు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నారు? గొంతులో ఏదో ఇరుక్కుపోయినట్టు అనిపిస్తేను నేనే వామిటింగ్ చేసుకున్నాను. కానీ అలాంటిదేమీ లేదత్తయ్య, నేను పూర్తిగా బాగానే ఉన్నాను. నిజంగానా? అవునత్తయ్య, నేను చాలా బాగున్నాను. ఏదైనా జరుగుంటే నేను మీకు ముందే చెప్పేదాన్ని కదా. అలాంటిదేమీ లేదత్తయ్య. సరే కోడ్లా, కొంచెంలో తప్పించుకున్నాను. గీత, టీ పెట్టుంటే బయటికి తీసుకురా. సరే అక్క, ఇప్పుడే తీసుకొస్తాను. నువ్వు వెళ్ళు, నేను తీసుకొస్తాను. పిల్లలకి టిఫిన్ తయారు చేసావా? చేశానక్క. అందరికీ టిఫిన్ టీ తీసుకొస్తాను. సరే అత్తయ్య, టీ తీసుకోండి. కోడ్లా. అత్తయ్య, గీత ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయింది? నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నాకు కూడా ఇలాగే జరిగింది. పెద్ద కోడలా, నువ్వేం మాట్లాడుతున్నావు? చిన్న కోడలు అలా ఎలా ప్రెగ్నెంట్ అవుతుంది? నా కొడుకు పెళ్ళయ్యి 2 రోజులకే అమెరికా వెళ్ళిపోయాడు. మరి తను కేవలం 2 రోజుల్లోనే ఎలా ప్రెగ్నెంట్ అయింది? లేదత్తయ్య, నేను ప్రెగ్నెంట్ కాదు. బీపీ డౌన్ అవడం వల్ల నాకు కళ్ళు తిరిగాయి. అందుకే కింద పడిపోయాను. కాలు కూడా కొంచెం జారినట్టు అనిపించింది. అంతేకాని అలాంటిదేమీ లేదత్తయ్య. నేను డాక్టర్కి కూడా చూపించుకున్నాను. డాక్టర్ ఇదంతా నార్మలే అని చెప్పారు. కొంచెం నీరసంగా ఉంటుందని కూడా చెప్పారు. నేను ఎక్కువగా ఆలోచిస్తాను కదత్తయ్య, అందుకే ఇలా జరుగుతుందా? ఎక్కువగా ఆలోచించడం వల్ల ఎవరికైనా బీపీ డౌన్ అయ్యి కింద పడిపోతారా? అవుతుంది కోడ్లా. బీపీ డౌన్ అవడం వల్ల తన కాలు జారి కింద పడిపోయినట్టుంది. నువ్వు వెళ్ళి బీపీ మిషన్ తీసుకురా. శారదా, నీ చిన్న కోడలికి సరిగ్గా తినిపించు. చూడు, తను బీపీ తగ్గిపోయి స్ప్రో కోల్పోయి పడిపోయింది. నేను తనని ఎప్పుడూ ఆపలేదండి. తనకి ఏది తినాలన్నా ఏది తాగాలనిపించినా నేను ఎప్పుడూ తనని ఆపలేదు. మన కొడుకు అమెరికా వెళ్ళడం వల్ల తను దిక్కుతోచని స్థితిలో ఉంది. సరిగ్గా ఏమీ తినడం లేదు, తాగడం లేదు. మరి మన కొడుకు సంగతి ఏంటి? తన గురించి ఆలోచిస్తున్నాడా లేదా? కోడలు ఇలా పడిపోవడం నేను ఎలా చూడగలను? నేను ఇంకేమీ వినదలుచుకోలేదు శారదా. తనకి బాగా తిండి పెట్టు. మీరు చెప్పింది నిజమే. పెళ్ళైన 2 రోజులకే వాడు అమెరికా వెళ్ళిపోయాడు. వాడినే తలుచుకుంటూ ఆ పిల్ల ఏమీ తినకుండా అలాగే ఉండిపోతుంది. చిన్న కోడలు వస్తే నా పని తగ్గుతుందని నేను చాలా సంవత్సరాలుగా కలలు కంటున్నాను. కానీ ఈ గీత ఇంటికొచ్చాక నా కల చెదిరిపోయింది. తనెప్పుడు ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతూ ఉంటుంది. ఇవాళేమో
స్పృహ కోల్పోయింది. అత్తయ్య ఏమో ఇక మంచి భోజనం వండమని పట్టుబడుతోంది. నా కోడలు బాగా తినాలి, ఇంటి పనులు చేస్తూ బాగా అలసిపోయింది అని. పైగా నా ఆడపడుచు కూడా వచ్చింది. తన పనులు కూడా నేనే చేయాలి. నేను మా ఆడపడుచు అల్లరిని కూడా భరించాల్సి వస్తుంది. గీత, నువ్వు నీ గదిలోనే ఇంకా ఎంతసేపు ఉంటావు? పద, నాతో పాటు పార్కులో కాసేపు నడుద్దు గాని. దగ్గరలో ఒక గుడి కూడా ఉంది, మనం గుడికి వెళ్తే నీకు బాగుంటుంది. అత్తయ్య, నేను ఈ ఇంటికి కొత్త కోడల్ని, మరి పార్కుకి ఎలా వస్తాను? అరే, కొత్త కోడలైతే ఏంటి? నీకు ఒంట్లో బాగోట్లేదు కదా, కొంచెం చల్లటి గాలి నీ ఒంటికి తగలనివ్వు. బహుశా దానివల్ల నీకు కొంతైనా మేలు జరగచ్చు. ఇంటికి వచ్చినప్పటి నుంచి అటు ఇటు ఇంట్లో తిరుగుతూనే ఉన్నావు, బయటికి కూడా వెళ్ళలేదు. అందుకే నాతో రా, మనం కలిసి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకుని కాసేపు నడిచొద్దాం. సరే అత్తయ్య. ఇదే మంచి అవకాశం, దీన్ని ఉపయోగించుకుందాం. గీత వెళ్ళిపోగానే ముందుగా తన గది వెతుకుతాను. ఎందుకంటే తన ఆ రోజు హాస్పిటల్ నుంచి తిరిగి వచ్చింది. రిపోర్ట్స్ తన చీర కొంగులో దాచుకుని గదికి వచ్చింది. తను వెళ్ళిన తర్వాత గది మొత్తం మంచిగా వెతుకుతాను. పెద్ద కోడలా? అత్తయ్య, మీరేమి టెన్షన్ పడకండి, నేను మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తాను. ఒకవేళ నేను వెళ్ళకపోతే మామయ్యకి చెప్తాను. సరే కోడలా. వాళ్ళు తిరిగి రాకముందే నేను వెతుకుతాను. ఈ గీత ఎక్కడ పెట్టిందో. ఈ అల్మారాలో ఏముందో చూద్దాం. ఈ తాళం చెవి నాకు దొరికింది. ఇది సోనోగ్రఫీ రిపోర్టా? అది నిజమా? దీని మీద గీత పేరు రాసింది. అంటే గీత ప్రెగ్నెంట్ అని అర్థం. అందుకే తను చాలా రోజులుగా వామిటింగ్ చేసుకుంటుంది, కళ్ళు తిరిగి పడిపోతుంది, వికారం వంటి వాటితో బాధపడుతుంది. కానీ ఈ రిపోర్ట్ ప్రకారం గీత 4 నెలల ప్రెగ్నెంట్. కానీ తన పెళ్ళయి 2 నెలలే అవుతుంది. అంటే దాని అర్థం ఆ బిడ్డ మరిదిది కాదు, వేరొకరిది. ఓరి దేవుడా, నేనేం చేయాలి? గీతని ఎలాగైనా నా చేతులతోనే పట్టుకోవాలి. ఇప్పుడు నా చేతిలో ఈ రిపోర్ట్ ఉంది, దీని ఫొటోస్ తీసుకుంటాను. ఇప్పుడు ఈ విషయం నేను ఇంట్లో వాళ్ళందరికీ చెప్తే తన ప్రియుడెవరో తెలుసుకోవడం కుదరదు. అందుకే ముందు నేను ఆ అబ్బాయిని కూడా పట్టుకోవాలి. ఇక ఇప్పుడు గీత మీద 24 గంటలు కన్నీసి ఉండాలి. నా కొడుకు ఎలా ఉన్నాడో, చాలా రోజుల నుంచి నేను వాడితో మాట్లాడలేకపోతున్నాను. వాడు ఏం చేస్తున్నాడో. కోడలా, ఎక్కడికి వెళ్తున్నావు? అత్తయ్య, ఇంట్లో ఉండడం వల్ల నాకు కొంచెం బోరింగ్గా ఉంది. నా ఫ్రెండ్ నన్ను కలవడానికి వచ్చింది. తను బయట నా కోసం ఎదురు చూస్తుంది. అందుకే నేను తనని కలవడానికి వెళ్తున్నాను అత్తయ్య. అవునా? అవునత్తయ్య, నేను గంటలో తిరిగి వస్తాను. సరే, జాగ్రత్తగా వెళ్ళు. సరే అత్తయ్య. అత్తయ్య, ఆ కోడలా, గీత ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడే మీ దగ్గరకు వచ్చింది కదా. వాళ్ళ ఫ్రెండ్ వచ్చిందంట, తనని కలవడానికి వెళ్ళింది. తనని పట్టుకోవడానికి ఇదే సరైన అవకాశం. కోడలా, ఎక్కడికి వెళ్తున్నావు? అత్తయ్య, చిన్నుగడికి స్కూల్ నుండి ఒక ప్రాజెక్ట్ వచ్చింది, దానికోసం కొన్ని తీసుకోవాలి, అందుకే షాప్కి వెళ్తున్నాను. అరే, నువ్వు ఈ విషయం చిన్న కోడలికి చెప్పాల్సింది కదా. తను ఇప్పుడే మార్కెట్కి వెళ్ళింది, వచ్చేటప్పుడు తీసుకొచ్చేది కదా. పర్వాలేదు అత్తయ్య, నేను వెళ్ళి తీసుకొస్తాను. నాకు రావడం లేట్ అయింది, ఇంతకు ముందే వచ్చుండాల్సింది. ఈ గీత ఆటో ఎక్కి ఎక్కడికో వెళ్ళిపోయింది. నాకు ఇంకా ఒక్క ఆటో కూడా కనిపించడం లేదు. ఇప్పుడు నేనేం చేయాలి? తన దగ్గరికి ఎలా వెళ్ళాలి? పర్వాలేదు, గీతాని ఎలాగైనా కలుసుకుంటాను. నేను నీకోసం ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నాను.